నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ చదురంగం పార్ట్ 4. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే ఈశాన్వి కాలుకి తన కాలు అడ్డుపెట్టిన అదర్ ఆమె స్లిప్ అయి పడబోతుంటే ఆమె నడుం చుట్టూ చేయి వేసి చుట్టినట్టుగా పట్టుకున్నాడు. ఈశాన్వి కోపంతో చూస్తుంటే కొంటెగా కన్నగీటాడు. ఇడియట్. ఈశాన్వి మోచేతితో అతని పొట్టలో పొడిచి తనని విడిపించుకుని వెళ్తుంటే నవ్వుతూ చూశాడు ఆమె వైపు. ఓయ్ బ్యూటీ, టుమారో 3 వరకు నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. మిసెస్ అదవ్రానాగా మారడానికి రెడీగా ఉండు. నిన్ను వదిలేదే లేదు అని చెప్తుంటే అతని మాటలు పట్టించుకోకుండా ఫాస్ట్గా కార్ దగ్గరికి అడుగులు వేసాగింది ఈశాన్వి. అదవ్ చేతులు కట్టుకుని ఆమె వైపి చిరునవ్వుతూ చూస్తున్నాడు. షాక్ నుండి తేరుకుని మూర్తి, నేహ ఆమె వెంట పరిగెత్తగా బాడీగార్డ్స్ ఆమెను ఫాలో అయ్యారు. జీవ అదర్ వైపు కళ్ళ విప్పాచి ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఎప్పుడు గంభీరంగా ఉండే అదర్వులు ఇలాంటి యాంగిల్ తనసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అతని గమనించిన అదర్ చూసింది చాలు, కానీ ఈ విషయం ఇంట్లో కానీ తెలిసిందో అనేలోపే అసలు తెలియనివ్వను సార్ అన్నాడు జీవ. గుడ్ అని అతని భుజంపై తట్టి అదర్ నడుస్తుంటే, సార్, ఈ ప్రపంచంలో ఎవరూ మీలాగా ప్రపోజ్ చేసుండరు సార్. మేడం విషయంలో మీరెంత సీరియస్గా ఉన్నారో అర్థమవుతుంది. మేడం రేపు వస్తారంటారా సార్ అని తన సందేహాన్ని వెలిబుచ్చాడు జీవ. వచ్చినా రాకపోయినా రేపు మా పెళ్ళవుతుంది, ఇది మాత్రం ఫిక్స్ అంటూ అదర్ స్టైల్గా నడుచుకుంటూ వెళ్తుంటే ఆశ్చర్యంగా చూస్తూ తనతో కదిలాడు జీవ. సీట్లో వెనక్కి వాలిన ఈశాన్వి మైండ్లో ఆలోచనలు. కారు వేగం కన్నా వేగంగా కదలాడుతుంటే భారంగా ఊపిరి తీసుకుని కళ్ళు మూసుకోగా అప్పటిదాకా ఆమె కళ్ళలో నిండిన కన్నీరు చెంపల మీదుగా జారాయి. కన్నీరు తుడుచుకుని చటుక్కున కళ్ళు తెరిచి గణేష్ స్టాప్ అంది. వెంటనే బ్రేక్ వేశాడు డ్రైవర్. కారు దిగిన ఈశాన్వి, మీరు వెళ్ళండి అని నేహ వాళ్ళకి చెప్పి వెనకాల ఆగిన కార్ దగ్గరికి కదిలింది. ఫ్రంట్ సీట్లో ఉన్న గార్డ్ ఈశాన్వి కూర్చున్నాక వెనక సీట్లో కూర్చున్నాడు. పటాన్చెరు ఇంటికి పోనివ్వు అని చెప్పి గంభీరమైన వదనంతో విండోలో నుండి బయటికి చూస్తూ ఉంది ఈశాన్వి. అలాగే మేడం అని కార్ స్టార్ట్ చేసి వేగంగా డ్రైవ్ చేస్తున్నాడు తన గార్డ్. మూర్తిగారు, అతనేంటండి అలా ప్రపోజ్ చేశారు? మామూలుడు కాదు. మేడంకి ఆప్షన్ లేకుండా లాక్ చేశారు. ఇప్పుడు మేడం ఏ డిసిషన్ తీసుకుంటారంటారు అని అడిగింది నేహ సందేహంగా. తెలీదు నేహ, మేడం ఏ డిసిషన్ తీసుకుంటారో అని నాకు కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉంది. అతను మాత్రం కిరాకున్నాడండి. మేడం నో చెప్తే నేను ట్రై చేసుకుంటాను అని నేహ అంటుంటే నవ్వుకున్న మూర్తి, ముందు అతను మేడంను వదిలిపెట్టాలి కదా, వదిలేలా అస్సలు కనిపించట్లేదు, గట్టిగా ఫిక్స్ అయినట్టున్నాడు. అవునండి, ఏ మాట కామాట కానీ మన మేడంకి పర్ఫెక్ట్ జోడితను. మేడం ఫైర్ అయితే సార్ డైనమిట్లా ఉన్నారు. సూపర్ కాంబో అంది నేహ నవ్వుతూ. ఆ నవ్వుతూ జతకలిపాడు మూర్తి. మేడం ఇల్లొచ్చింది గాడు పిలుపుకి. ఆలోచనల నుండి బయటకొచ్చి ఇంటివైపు చూసిన ఈశాన్వి మోము తీవ్రమైన ఆగ్రహంతో ఎర్రబడింది. విసురుగా డోర్ ఓపెన్ చేసి ఫాస్ట్గా మెట్లెక్కి పైకి వెళ్తుంటే తనని ఫాలో అయ్యారు బాడీగార్డ్స్. డోర్ ఓపెన్ చేసేసరికి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఎవరూ కనిపించలేదు. పక్కన టేబుల్ మీద ఉన్న ఫ్లవర్ వాస్ తీసి నేలపైకి విసిరి కొట్టడంతో బల్లును శబ్దం చేస్తూ పగిలిపోయింది. ఆ సౌండ్ విని కంగారుగా తన గదిలో నుండి పరుగున బయటకు వచ్చిన మనస్విని ఉగ్ర రూపంతో కనిపిస్తున్న కూతుర్ని కిందపడి పగిలిన ఫ్లవర్ వాజ్ని షాకింగ్గా చూస్తూ తన దగ్గరికి అడుగులు వేసింది. ఇష్యూ ఏమైందమ్మా అని మనస్విని తన భుజంపై చేయి వేయబోతుంటే దిగ్గున తల తిప్పి ఆగ్రహంగా చూసింది ఈశాన్వి. ఆ చూపుకి వెంటనే చెయ్యి వెనక్కి తీసుకుంది మనస్విని. ఈశాన్వి మనస్విని వైపు కోపం, బాధ కలగలిపిన ఫీలింగ్తో చూస్తూ, ఇప్పటి వరకు మీరు ఎన్ని చేసినా ఐ డోంట్ కేర్. నా తండ్రికి ఎంతో ఇష్టమైన అవుట్ హౌస్ని అమ్మడానికి మీకు హక్కెవరిచ్చారు? మీకు ఖచ్చితంగా చెప్పాను దాన్ని అమ్మడానికి వీల్లేదు అని. అయినా నాకు తెలియకుండా అమ్మారు. అసలు మీకు మనసెలా వచ్చింది? డబ్బు కావాలంటే నేను పడేసేదాన్ని కదా అంది ఆవేశంగా మనస్విని షాకింగ్గా చూస్తూ. అవుట్ హౌస్ అమ్మడం ఏంటి? నాకేం తెలియదు ఇషు, నేను అమ్మలేదు. మీరు అమ్మకపోతే ఇంకెవరమ్మారు అంటూ ఉండగానే ఈశాన్వి అంటూ లోపలికొచ్చాడు వివేక్. అతని స్వరం వినగానే ఈశాన్వి రక్తం మరిగిపోయింది. పిడికిలి గట్టిగా బిగించి తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటుంది. వివేక్ వెనకాలే అతని కొడుకు విహాన్, మేనల్లుడు సామ్రాట్ వచ్చారు. హే ఇషు, వాట్ ఈస్ సర్ప్రైజ్, నువ్వు ఇక్కడికొచ్చావా అంటూ తన ముందుకొచ్చి నిలబడ్డాడు సామ్రాట్. ఈశాన్వి సూటిగా చూస్తుంటే తనని పైనుండి కింద వరకు చూసిన సామ్రాట్, ఏంటి ఇషు డార్లింగ్ ఇలా చిక్కిపోయావు? ఎందుకు నీకింత కష్టం చెప్పు? నిన్ను నీ ఆస్తిని హాయిగా నాకు అప్పగించేసావనుకో, బంగారంలా చూసుకుంటాను కదా.
తోడు లేకుండా ఎన్నాళ్ళుంటావు, అర్థం చేసుకోవు అని ఓరగా చూస్తూ అంటుంటే అప్పటికి ఫుల్ ఫ్రస్ట్రేషన్తో ఉన్న ఇషాన్వికి కోపం నషాలానికి అంటింది. బిగించిన పిడికిలి విప్పి అతని చెంప చెల్లుమనిపించింది. ఊహించని ఆ చర్యకి సామ్రాట్తో పాటు అందరూ షాకింగ్గా చూశారు. నన్నే కొడతావా అని సామ్రాట్ ఆవేశంతో ఊగిపోతూ ఆమె మీదకి చెయ్యెత్తగా ఆ చేతిని ఈశాన్వి చెయ్యి గాల్లోని ఆపేస్తే ఆమె బాడీగార్డ్స్ అతన్ని చుట్టుముట్టారు. సామ్రాట్ ఎర్రబడిన కళ్ళతో ఉరిమి చూస్తూ, నన్ను కొట్టడానికి ఎంత ధైర్యమే నీకు? ఏదో అత్తమొహం చూసి నేను ఊరుకుంటున్నాను, లేదంటే ఎప్పుడో నీ మెడలో తాళి కట్టేసి నిన్ను నా కాళ్ళ దగ్గర పడేసేవాణ్ణి అంటుంటే, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చెప్పు తెగుద్ది, జాగ్రత్త అని చేయి విసురుగా వదిలేసి మనస్విని వైపు కోపంగా చూస్తూ, మహాతల్లి, మీరు ఇప్పటి వరకు చేసింది చాలు. నా తండ్రికి సంబంధించిన ఆస్తులపై హక్కు పూర్తిగా నాకు మాత్రమే సొంతం. ఎవడికి పడితే వాడికి ఇవ్వడానికి నేను రెడీగా లేను. ఆయన భయపడి పారిపోయేదాన్ని అస్సలు కాదు. మా నాన్న చేయాలి అనుకున్న దాన్ని నేను చేస్తాను. ఆయన కలలుగన్న ఆశయాలు నేను నెరవేరుస్తాను. ఎవ్వడూ నన్ను ఆపలేడు అని వివేక్ వైపు కోపంగా చూస్తుంటే, అమ్మ ఇషాన్వి, ఎందుకురా నీకు నేనంటే అంత కోపం? ఒక తండ్రిలా నీకు తోడుగా ఉండాలి అనుకున్నాను, అది కూడా తప్పేనా అంటూ ఉంటే, స్టాప్ ఇట్ అని అరుస్తూ చెయ్యి అడ్డుపెట్టింది ఇషాన్వి. మిస్టర్ వివేక్, మీరు ఆవిడకు మొగుడైనంత మాత్రాన నాకు తండ్రి కాలేరు. అవుట్ హౌస్ ఆవిడకు కూడా తెలియకుండా అమ్మారంటే మీరు ఎంత దిగజారిపోయారో అర్థమవుతుంది. నన్ను కన్నది కాబట్టి ఆవిడ మొహం చూసి ఈ ఇల్లు వదిలేశాను. నా జోలికి, నా ఆస్తుల జోలికి వస్తే మీరు రోడ్డున పడాల్సి వస్తుంది, జాగ్రత్త అని సీరియస్గా చెప్పేసి ఏడుస్తున్న మనస్విని వైపు అసహ్యంగా చూసి తన బాడీగార్డ్స్తో బయటికి వెళ్ళిపోతుంది ఇషాన్వి. మనస్విని ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళగా వివేక్, విహాన్, సామ్రాట్ లోపల రగిలిపోతూ చూస్తున్నారు. 4 ఏళ్ల కిందట ఇషాన్వి తండ్రి చనిపోయి సంవత్సరం కాకముందే మనస్విని వివేక్ను పెళ్లి చేసుకునేసరికి ఈశాన్వి గుండె ముక్కలైంది. ఆ విషయాన్ని ఆమె చిన్ని మనసు జీర్ణించుకోలేకపోయింది. తల్లిపై కోపం, ద్వేషం పెరిగిపోయాయి. అంతేకాక వివేక్ ఆస్తి కోసం తనని సామ్రాట్కిచ్చి పెళ్లి చేయాలని ప్లాన్లు వేస్తుండడంతో పూర్తిగా తల్లితో బంధాన్ని తెంచేసుకుని దూరంగా ఉంటుంది. వాళ్ళ ఆటలు సాగకుండా వాళ్ళ నుండి తనని తాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి తనకంటూ బలమైన సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుంది ఈశాన్వి. బయటికి అందరికీ ఫైర్లాగా కనిపించే తన లోపల ఒక అగ్నిపర్వతమే చెలరేగుతుందని ఎవరికీ తెలియనివ్వదు కూడా. తన ఇంటికి చేరుకోగానే సూట్ కోట్ తీసి బెడ్పై విసిరేసి వాష్రూంలోకి వెళ్ళి షవర్ కింద నిలబడింది. చల్లటి నీళ్లు తన తల మీదుగా పడుతూ వేడెక్కిన ఆమె బుర్రను చల్లబరుస్తుంటే కళ్ళు మూసుకుని అలాగే ఉండిపోయింది ఈశాన్వి. గుండెల్లో చేరేగుతున్న అగ్నికి చలికాలమైనా, అందున రాత్రి సమయమైనా కూడా తన దేహానికి చలిగా ఏమాత్రం అనిపించట్లేదు. ఎన్నో ఎడతెగని ఆలోచనలు ఆమె మైండ్ను తొలిచేస్తూ మనసును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. 10 నిమిషాల తర్వాత మైండ్, మనసు కాస్త శాంతించగా కళ్ళు తెరిచిన ఇషాన్వి షవర్ ఆఫ్ చేసి గదిలోకి వచ్చింది. తన కోసమే ఎదురు చూస్తున్న సుగుణమ్మ తడిచిపోయి ఉన్న ఇషాన్విని చూసి, అయ్యో ఇలా తడిచిపోయారంటమ్మా, ఎంత చలిగా ఉంది అని గాబరా పడిపోతూ టవల్ అందుకొని ఆమె భుజాల చుట్టూ చుట్టి మరో టవల్తో తల తుడుస్తుంది. త్వరగా డ్రెస్ మార్చుకోండమ్మా, జ్వరం వస్తుంది అంటూ కబోర్డ్లో నైట్ డ్రెస్ తీసి ఇచ్చింది. ఈశాన్వి సైలెంట్గా డ్రెస్ వేసుకుంటుంటే, నేను కాఫీ తీసుకొస్తానమ్మా అని హడావిడిగా బయటికి వెళ్ళి ఈశాన్వి డ్రెస్ మార్చుకునేలోగా కాఫీతో తిరిగి వచ్చింది. వేడివేడి కాఫీ తాగితే కాస్త వెచ్చగా ఉంటుంది, తాగండమ్మా అంటూ సుగుణమ్మ అందించిన కాఫీ సిప్ చేస్తూ సోఫాలో కూర్చుంది ఈశాన్వి. ఏమైందమ్మా, ఎందుకలా ఉన్నావు అని అడిగింది. ఆమె తల మీద చెయ్యి వేసి ఆందోళనగా. మౌనం వహించింది ఈశాన్వి. ఇంకేం మాట్లాడలేదు సుగుణమ్మ. ఈశాన్వి కాఫీ తాగేయగా ఖాళీ కప్ తీసుకుని కిచెన్లోకి వెళ్ళింది సుగుణమ్మ. ఆలోచిస్తూ విండోల నుండి బయటికి చూస్తూ ఉంది ఈశాన్వి. గంట తర్వాత ఈశాన్వి చెంపదెబ్బ కొట్టిందని కోపంతో, అవమానంతో ఫుల్గా తాగేసి ఈశాన్వి ఇంటికొస్తాడు సామ్రాట్. బాడీగార్డ్స్ అతన్ని ఆపే ప్రయత్నం చేస్తుంటే, ఏయ్, నన్నే ఆపుతారా? నేనెవరో తెలుసా? మీ మేడంకి కాబోయే మొగుణ్ణి, వదలండి అని వాళ్ళందరినీ నెట్టేసి లోపలికొస్తాడు. ఈశాన్వి, బయటికి రావే, నీ అమ్మ, నన్నే కొడతావా? ఈ సామ్రాట్ అంటే ఏంటో చూపిస్తా అని అరుస్తుంటే అతని అరుపులు విని బయటికి వస్తుంది ఈశాన్వి. తన వెనకాలే వస్తుంది సుగుణమ్మ. నన్ను కొడతావా? నేను ఏం చేస్తానో చూడు అని ఈశాన్వి మీదకొస్తున్న అతన్ని తన బాడీగార్డ్స్ పట్టుకుంటారు. వాడిని బయటపడేయండి అని ఈశాన్వి అనడంతో అతని లాక్కెళ్తుంటారు గార్డ్స్. నిన్ను వదలనే, నిన్ను పెళ్లి చేసుకుని నీకు నరకం చూపించకపోతే నా పేరు సామ్రాట్ కాదు అని గట్టిగట్టిగా అరుచుకుంటూ వెళ్తున్న అతన్ని అసహ్యంగా చూస్తూ గదిలోకి వెళ్ళి చైర్లో తల వెనక్కి వాలుస్తుంది ఈశాన్వి.
తన వెనకాలే లోపలికొచ్చిన సుగుణమ్మ ఈశాన్విని బాధగా చూస్తూ పక్క కూర్చొని తన భుజంపై చేయి వేయడంతో కళ్ళు తెరిచి చూస్తుంది ఈశాన్వి. అమ్మా, మీకు చెప్పేంత దాన్ని కాదు కావచ్చు, కానీ మీ మీద అభిమానంతో నాకున్న అనుభవంతో చెప్తున్నాను. ఒక ఆడపిల్లకు పెళ్ళయ్యే వరకు తండ్రి తోడుగా ఉంటే పెళ్ళయ్యాక భర్త తోడుగా ఉంటాడు. వీళ్ళిద్దరికన్నా అండదండ ఎవరూ ఇవ్వలేరు. ఎంతటి బాడీగార్డ్స్ అయినా వేరే వాళ్ళు ఎక్కువ డబ్బు ఆశ చూపిస్తే వాళ్ళ వైపు వెళ్ళిపోతారు, వెన్నుపోటు పొడుస్తారు. నిస్వార్థంగా ఎవరు ఉండరమ్మా. అలాంటి మురిగే కుక్కల నోళ్ళు మూయించాలి అన్నా, మీ దరిదాపుల్లోకి రాకుండా చేయాలన్నా రాజులాంటి అబ్బాయిని చూసి మీరు పెళ్లి చేసుకోవాలమ్మా. అతని మీకు శ్రీరామరక్ష, జీవితాంతం అండదండ. ఒంటరిగా జీవితం సాగించడం కష్టమమ్మా. మీకు తోడవసరం. మీరు పెళ్లి చేసుకుంటే పైనున్న మీ నాన్నగారు కూడా చాలా సంతోషిస్తారు. ఆలోచించండమ్మా అని చెప్పేసి బయటికి వెళ్ళిపోగా ఆలోచిస్తూ స్వింగ్ చైర్లో ముందుకు వెనక్కి ఊగుతూ ఉంటుంది ఈశాన్వి. ఉదయం 11:30 మీటింగ్ ఫినిష్ చేసుకుని అనంతో పాటు బయటికి నడిచాడు అదవ్. అన్నయ్య, నెక్స్ట్ మీటింగ్ మీరు మేనేజ్ చేయండి, నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది. ఈవినింగ్ డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తాను. అంత ఇంపార్టెంట్ వర్క్ ఏంట్రా అని నవ్వుతూ కళ్ళెగిరేశాడు అనంత్. సస్పెన్స్ అండ్ సర్ప్రైజ్, ఈవినింగ్ తెలుస్తుంది, వెయిట్ అండ్ సీ అన్నాడు అదవ్. అలాగా, ఐఎమ్ వెయిటింగ్. నేను మేనేజ్ చేస్తాలే, యూ క్యారియా. ఓకే అన్నయ్య, బాయ్ అని తనని హత్తుకొని వదిలి హడావిడిగా బయటికి పరిగెత్తిన తమ్ముని చూసి చిన్నగా నవ్వుకొని తన క్యాబిన్లోకి వెళ్ళాడు అనంత్. జీవా, పంతులు గారికి కాల్ చేశావా అడిగాడు కారులో కూర్చుంటూ. చేశాను సార్. 1 అవర్లో అవుటర్స్ దగ్గర ఉంటారు. పూలదండలు, కుంకుమ, అక్షింతలు అన్నీ రెడీ సార్ అంటూ కార్ స్టార్ట్ చేశాడు జీవా. గుడ్ అని ప్రశాంతంగా శ్వాస తీసుకుని వదిలి విండోలో నుండి బయటికి చూస్తున్నాడు అదవ్. ఈశాన్వి పెళ్లికి ఓకే చెప్తుందని అతని మనసులో బలమైన నమ్మకం. ఓకే చెప్పకపోయినా తనని పెళ్లి చేసుకోవడానికి మరో ప్లాన్తో రెడీగా ఉన్నాడు అదవ్. జీవా అతని ఎక్సైట్మెంట్ అండ్ హ్యాపీనెస్ని చిరునవ్వుతో చూస్తూ ఫాస్ట్గా కార్ డ్రైవ్ చేస్తున్నాడు. మధ్యలో కార్ ఆపి మంగళసూత్రం కాలి మెట్టెలు తీసుకుని అవుట్ హౌస్కి చేరుకున్న అదవ్ ఈశాన్వి కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాడు. కాసేపటికి పంతులు గారు కూడా చేరుకున్నారు. 2 గంటలు గడిచి అదవ్ ఇచ్చిన డెడ్ లైన్ 3 అవ్వడానికి ఇంకా 5 నిమిషాల సమయం మాత్రమే ఉంది. అదవ్ ప్యాంట్ పాకెట్లు చేతులు పెట్టుకుని ఎంట్రన్స్ వైపు చూస్తూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటే అక్కడ టేబుల్పై కూర్చొని అతని వైపు చూస్తున్నారు జీవా, పంతులు గారు. దేవుడా, మేడం త్వరగా వచ్చేలా చేయి. పైకి చూస్తూ దేవుడిని మనసులోనే వేడుకుంటూ ఉన్నాడు జీవ. మరో 2 నిమిషాల సమయం గడిచి ఎంట్రన్స్లో కార్ ఆగగానే అదర్ మోము ఒక్కసారిగా వెలిగిపోయింది. దిగున తల తిప్పి ఎంతో ఎగ్జైట్మెంట్తో అటువైపు చూశాడు. వచ్చింది ఈశాన్వినా కాదా? ఈశాన్వి ఈ పెళ్లికి ఒప్పుకుంటుందా, లేదా అదవ్ తన మెడలో బలవంతంగా తాళి కడతాడా? అదవ్ బ్లాక్మెయిల్ చేసి మరి పెళ్లి చేసుకోవడానికి గల కారణం ఏంటి? పెళ్లి తర్వాత అదవ్ ఈశాన్విల మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? భూమి అనంతుల మధ్య ఏం జరగబోతుంది? ఈ ప్రేమ చదరంగంలో ఎవరి జీవితం ఏ మలుపు తిరగబోతుంది? కథ స్టార్టింగ్ కాబట్టి కొత్త క్యారెక్టర్స్ ఎంట్రీతో కథ కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించవచ్చు. బట్ ముందు ముందు ఫుల్ క్లారిటీ వస్తుంది. అండ్ ఈ కథకు ప్రణయమ ప్రళయమ కథకు ఎలాంటి కంపారిజన్ లేదు. ఏ కథ ప్రత్యేకత ఆ కథది. ముందు ముందు ఈ స్టోరీ మరిన్ని ట్విస్ట్లతో ఎంతో ఆసక్తిగా సాగబోతుంది. నిజ జీవితంలో జరిగే మీ మనసుకు హత్తుకునే సన్నివేశాలతో, నవరసాల సమ్మేళనంతో, మంచి మెసేజ్తో అద్భుతంగా ఉండబోతుంది. ఈ కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.